ఈ మొక్క చూడండి, మనలో చాలా మందికి తెలిసిన మొక్క ఇది. ఇది వామింటాకు, పసుపు వామింటాకు. ఇది వడియాల్లోని, తెల్లపిండి వడియాల్లో నాటి వేసుకుంటారు. ఈ విత్తనాలు తీసి ఈ సీడ్స్ ఎండిపోయిన తర్వాత ఇలా కొమ్మలు వస్తాయి. వస్తే సీడ్స్ ఇలా ఉంటాయి చూడండి, ఇలా ఉంటాయి సీడ్స్. చాలా చాలా మంచిది, చాలా ఉపయోగపడతాయి ఈ సీడ్స్. ఈ కొమ్మలు ఎండితే ఆ సీడ్స్ నల్లగా కింద చూపించాను కదా, అలా వస్తాయి. అవి మాత్రం వాతం నొప్పులు, ముడుకుల నొప్పులు ఇవన్నీ తగ్గుతాయండి. ఇవి నూనెలోని కాగబెట్టుకొని ఈ ఆకులు రాసుకుంటే వాతం నొప్పులు అవి బాగా తగ్గుతాయి. ఈ ఆకేమో ఇగో 3 ఆకులు ఉంటాయి చూడండి. ఇది చాలా పనిచేస్తుంది, చాలా ముడుకుల నొప్పులకి, వాతం నొప్పులకి చాలా బాగా పనిచేస్తుంది. మిరియాలను ఈ ఆకులు నమిలి తినొచ్చు. ఈ గింజలు మనం కూరలు అది వేసుకోవచ్చు. కాకపోతే ఈ ఎండబెట్టి అవి తీసుకుంటే బాగుంటాయి పచ్చి కన్నానే. కానీ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. తర్వాత ఇందులో వేసుకుంటే ఎండినవి, పచ్చివి అయితే ఆయిల్లోని వేసుకొని ఫ్రై చేసి అప్పుడు తీసుకోవాలి. తీసుకుంటే ఇది కూడా వాతం నొప్పులకి అది బాగా బాగా పనిచేస్తుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇది ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది, కానీ మనం పెద్దగా పట్టించుకోము ఈ మొక్క కోసం. ఇది కావాలని వేసుకున్నాను నేను. వాతం నొప్పులకి అయితే చాలా బాగా పనిచేస్తుంది. విత్తనాలు చూడండి ఎలా ఉన్నాయో. ఈ సీడ్స్ చాలా చిన్నవంటే చిన్నవి ఉంటాయి, కానీ చాలా ఎక్కువ పనిచేస్తాయి. కావాలంటే ఒకసారి మీ దగ్గరలోనే ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఈ మొక్కలు. ఇలా ఉంటుంది మొక్క చూడండి, చాలా బాగుంటుంది, చాలా బాగా పనిచేస్తుంది. బాగుండడం పక్కన పెట్టండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇవి విత్తనాలు తీసి అవి చిన్నది వేపిసి ఎండలో పెట్టి వేపిసి ఈ వడియాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత పచ్చళ్ళలోని కూడా ఏమైనా పచ్చళ్ళు పోపులు పెట్టుకుంటప్పుడు వేసుకోవచ్చు. ఆవాలు తాలింపు పెట్టుకున్నట్టు పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఒకసారి ట్రై చేయండి, మీకే ఫలితం కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది.